Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. మనకు డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమ్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 4, పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4 అండ్ పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 8లో అలంకార విభాగ నుండి క్వశ్చన్స్ ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. మనకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4లో ఒక అలంకారం ఇస్తారు. మనం లక్షణ రాసి ఉదాహరణ రాయాలి, నిర్వచనం రాసి ఉదాహరణ రాయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 8 పార్ట్ బిలో 4 అలంకారాలు ఇస్తారు. మనం 2 అలంకారాలకి లక్షణ సమన్వయం చేయాలి. అంటే శ్లోకం రాయాలి, నిర్వచనము, ఉదాహరణ, సమన్వయం రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్, 2 రాస్తే 15 మార్క్స్. మొత్తం 6 అలంకారాలు ఉన్నాయి. మనకి ఇంతకుముందు వీడియోలో ఉపమేయోపమా అలంకార చదువుకున్నాం. ఇప్పుడు సెకండ్ అలంకారం అర్ధాంతర న్యాసాలంకార. అర్ధాంతర న్యాసాలంకార మనకు శ్లోక, నిర్వచనం, ఉదాహరణం, సమన్వయం ఉంటాయి. శ్లోక ఉక్తి అర్ధాంతర న్యాస స్యాత్ సామాన్య విశేషయో. ఉక్తి అర్ధాంతర న్యాస స్యాత్ సామాన్య విశేషయో. మనకి అలంకారంలో సామాన్య వాక్యం ఉంటుంది, విశేష వాక్యం ఉంటుంది. సామాన్య వాక్యము విశేషం చేత కానీ, విశేష వాక్యము సామాన్యం చేత కానీ సమర్థించబడితే, దీనివల్ల ఇది జరిగింది అని సమర్థించబడితే దీనిని అర్ధాంతర న్యాసాలంకార అంటారు. నిర్వచనము సామాన్య వాక్యము విశేషము చేత కానీ, విశేష వాక్యము సామాన్యం చేత కానీ సమర్థించబడినచో దానిని అర్ధాంతర న్యాసాలంకార అందురు. వేర్ ఈస్ ద జనరల్ స్టేట్మెంట్ సపోర్ట్స్ ద particular statement and the particular statement is supports the general statement is called as ardhantara nyasalankara. This general statement particular statement support చేస్తుంది, particular statement general statement ని సపోర్ట్ చేస్తుంది. దీన్ని అర్ధాంతర న్యాసాలంకార అంటారు. మనకు ఉదాహరణం హనుమాన్ అబ్దిం అతరత్ మహాత్మానాం దుష్కరం కిం. మనకు ఫస్ట్ సామాన్య వాక్యము హనుమాన్ అబ్దిం అతరత్, హనుమంతుడు సముద్రమును దాటిండు. విశేష వాక్యం ఏంటి? మహాత్మానాం దుష్కరం కిం, మహాత్ములకు సాధ్యము కానిదేముంది? ఇది విశేష వాక్యము. అంటే సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంచే సమర్థించింది. హనుమాన్ అబ్దిం అతరత్ మహాత్మానాం దుష్కరం కిం. హనుమంతుడు సముద్రమును దాటెను, మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది? హనుమాన్ క్రాస్డ్ ద ఓషన్, what is impossible to the noble people. Hanuman crossed the ocean, what is impossible to the noble people. ఈ విధంగా వరకు సామాన్యాన్ని విశేషం చేత సమర్థించాలి. నెక్స్ట్ సమన్వయ. మనకు ఈ నిర్వచనాన్ని, ఉదాహరణని మనం ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వివరించి చెప్దాం. హియర్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ పర్టిక్యులర్ సెంటెన్స్ ఈజ్ హనుమాన్ క్రాస్డ్ ద ఓషన్. మనకు ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? హనుమాన్ క్రాస్డ్ ద ఓషన్. అండ్ ద జనరల్ సెంటెన్స్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద నోబుల్ పీపుల్. సెకండ్ సెంటెన్స్ ఏంటి? వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద నోబుల్ పీపుల్. హియర్ ద పర్టిక్యులర్ సెంటెన్స్ ఈజ్ సబ్స్టాంటెడ్ బై ద జనరల్ సెంటెన్స్. హెన్స్ దిస్ ఈజ్ నోన్ యాజ్ అర్ధాంతర న్యాసాలంకార. ఇక్కడ సమన్వయము, నిర్వచనం, శ్లోకం. మనకు పార్ట్ బిలో శ్లోక రాయాలి, నిర్వచనం రాయాలి, ఉదాహరణ రాయాలి. మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. పార్ట్ ఏలో మనకు నిర్వచనము తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, ఉదాహరణ తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. ఓకే. పార్ట్ బిలో శ్లోకం సాంస్క్రిట్లో రాయాలి, నిర్వచనము, ఉదాహరణ సాంస్క్రిట్లో అని సమన్వయం రాయాలి. ఇది అర్ధాంతర న్యాసాలంకార. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.